హైట్ 2 టబ్స్ వేయాలి. బేస్ 2 టబ్స్ వేయాలి. బేస్ అవును సార్. ఇంతకుముందు మనకు డైరెక్ట్ గ్లో అయిపోయింది, ఇప్పుడు పింక్ అయింది డైరెక్ట్గా. ఓకే, ఇది హార్డ్నెస్ డ్రాప్స్. హార్డ్నెస్ డ్రాప్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 అందుకని బోలేదు. అదే కదా, అది పట్టిందా 10 టాస్క్ మాట్లాడింది. ఇంతకుముందు 7 టాస్క్ 250 చెప్పిన కదా. 175 నుంచి 250 మధ్యలో ఉంటుంది హార్డ్నెస్. మీకు ర్యాండమ్ అవుతుంది. పైన ట్యాంక్ ఎంత సార్? 1000 లీటర్స్. 1000 లీటర్స్. మీకు ఒక ట్యాంక్ ఎన్ని రోజులు వస్తుంది మామూలుగా నింపితే వాటర్? డేకి 1.5 ట్యాంక్ పడుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటుంది సార్? 3 to 5. మార్నింగ్ ఒకసారి వేస్తే ఈవినింగ్ వరకు అయిపోతుంది ట్యాంక్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ వేయాల్సి వస్తుంది. ఓకే.
ఒకవేళ సపోజ్ మనకి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒకటి జీరో అయింది అనుకోండి, రిమైనింగ్ వాటర్ మనం మోటర్ వేసినప్పుడు రిమైనింగ్ వాటర్ జీరో అవుతుంది కదా, ఈ టైం నుంచి నైట్ 2 o'clock దాకా కౌంట్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ మధ్యలో ఒకవేళ ఈ మధ్యలో అయితే జీరో, ఈ మధ్యలో అయినప్పుడు రిజనరేషన్ చేసుకుంటుంది. లేదు అంటే నైట్ 2 o'clock వెయిట్ చేస్తుంది. అదేదో మొత్తం జీరో అయినా కావదా ఆటోమేటిక్గా? అంటే ఇందులో మనకు రిజర్వ్ వాటర్ ఉంటుంది అనమాట. 5 members కదా, మనిషికి 90 liters అని పెడతాం అనమాట. అది వచ్చేసి అరౌండింగ్ 475-550 liters వస్తుంది అనమాట రిమైనింగ్ వాటర్. 550 liters. ఈ రీజనరేషన్ వేస్ట్ అవ్వదా మరి? అట్లా కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మనం మోటార్ వేస్తాం కదా సార్, అప్పుడు 500 వాటర్ సాఫ్ట్ చేస్తాం. మళ్ళీ మిగతా మళ్ళీ 500 ఎక్కిస్తాం కదా, 1000 ఎక్కిస్తాం కదా వేసినప్పుడు, అప్పుడు మళ్ళీ సాఫ్ట్ చేయాలి మిగతా వాటర్ని కూడా. బేసిక్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఉప్పు కలిపి ఫిల్టర్ చేస్తుందా? అట్లా ఉంటుంది. ఇందులో మనకు రెజిన్ ఉంటుంది అనమాట. రెజిన్ అనేది వాటర్ సాఫ్ట్ చేస్తుంది, హార్డ్ చేసుకొని సాఫ్ట్ వాటర్ బయటకు పంపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఇందులో ఉన్న స్టోరేజ్ ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ వాటర్ ఎప్పుడైతే జీరో అవుతుందో ఆ టైంలో రెజిన్ అనేది వాటర్ సాఫ్ట్ చేయలేదు. మన కింద మోటార్ వేసినా కూడా ఇందులో నుంచి వాటర్ పైకి వెళ్తుంది కానీ హార్డ్ వాటర్. సాల్ట్ ఏం చేస్తుంది అంటే సాల్ట్ రెజిన్లోకి వెళ్ళి రెజిన్లో ఉన్న హార్డ్ వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైంకి మళ్ళీ రెజిన్ సాల్ట్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది డేకి ఎన్ని లీటర్స్ ప్యూరిఫై చేయగలుగుతుంది? 2500 liters ప్యూరిఫై చేస్తుంది. 2500 అంటే అవర్ బేస్ ఉంటుందా, ఓన్లీ డే బేస్? అది రెజిన్ డే బేస్ ఉండదు, ఓన్లీ 1000 liters ట్యాంక్ నిండాలి అంటే ఎంత టైం పడుతుంది? మీకు 1 hourలో 3000 liters వాటర్ అవుట్పుట్ వస్తుంది. అంటే మనకి కింద మనకు మోటార్ కెపాసిటీ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలిబోల్ వేసినాం కదా ఇంతకుముందు, కానీ ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే. అది బట్ ఇంకా ప్యూరిఫికేషన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్యూరిఫికేషన్ మీద ఏం టైం ఉండదు, వచ్చిన వాటర్ మా సమ్మె వెళ్ళిపోతూనే ఉంటుంది నిమిషంలో. ఓకే, ఇక్కడే మాగదు, ఎలిబోస్ వల్లనే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ రిమైనింగ్ ఉంది కదా, ఓకే, ఇది ఎప్పుడైతే ఆటోమేటిక్ అవుతుంది రీజనరేషన్, ఆ టైంలో మనకు అవుట్పుట్ వాటర్ 2500 liters అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, సపోజ్ ఇది మన ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు ఉదయం ఒక 1000 liters వేసినాం పైకి, ఈవినింగ్ ఒక 1000 liters వేసినాం అంటే 1000 అంటే 700-800 వేస్తాం కదా ట్యాంక్ ఫుల్ అయ్యే వరకు. అట్లా వేస్తాం కదా. నెక్స్ట్ రోజు ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ రోజు చూసుకోవాలి. నెక్స్ట్ రోజు ఉంటుంది కదా, నెక్స్ట్ రోజు కూడా సేమ్ అంతే ఎక్కించుకోవాలి. రిమైనింగ్ వాటర్ జీరో అయ్యే వరకు ఎక్కించుకోవాలి. ఓకే, ఒకవేళ మన రిమైనింగ్ వాటర్ జీరో అయినా కూడా మోటార్ ఒక హాఫ్ అన్ అవర్ నడిచింది అనుకోండి, పైన ట్యాంక్లో సాఫ్ట్ వాటర్ కంటే హార్డ్ వాటర్ ఎక్కువైపోతే మీకు మళ్ళీ వాటర్ అనేది సాఫ్ట్ అనిపించదు అనమాట. ఈ ఓపెన్ సెట్టింగ్ 2-3 seconds టు అన్లాక్ అని డిస్ప్లే రన్ అవుతూ ఉంటుంది. ఏ బటన్ నొక్కినా కూడా అంతే. ఆ టైంలో లాక్ ఉన్నప్పుడు మిషన్ లాక్ ఓపెన్ చేయాలంటే మెనూని లాంగ్ ప్రెస్ చేయాలి 3 seconds సేపు. ఓకే, చేస్తే బీప్ సౌండ్ వచ్చి ఇట్లా టైం పడుతుంది మనకు. ఓకే, అప్పుడు లాక్ ఓపెన్ అయినట్టు అర్థం. సో డౌన్ నొక్కాలి, టోటల్ రిమైనింగ్ ఉంటుంది. మనకి రిమైనింగ్ వాటర్ని చూసుకొని మనకు వాటర్ కావాలి అనుకుంటే, రిజనరేషన్ కావాలనుకుంటే మళ్ళీ ఒక్కసారి ఇది నొక్కి ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. సెట్ రీజన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే 3 seconds సేపు మీకు మాన్యువల్ రిజనరేషన్ అయిపోతుంది. ఓకే, మాన్యువల్ రిజనరేషన్ అయిపోతుంది. రిజనరేషన్ అయిపోతుంది, మీకు 1.5 hour టైం తీసుకుంటుంది. అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మాన్యువల్కి ఆటోమేటిక్కి 600 liters డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 25 liters కదా, ఆటోమేటిక్ అయితే 25 వస్తుంది. మళ్ళీ మాన్యువల్ అయితే మాత్రం 1800 liters అవుట్పుట్ వస్తుంది. మీరు నెక్స్ట్ టైం వాడేటప్పుడు అయితే 800 liters వాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాతకి మళ్ళీ ఆటోమేటిక్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే 800 liters రిమైనింగ్ జీరో అవుతుంది కదా, 475 కన్నా తక్కువ వస్తుంది కదా, నైట్ రీసెట్ అయిందంటే మళ్ళీ 25 మళ్ళీ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ అవుతుంది. ఓకే, కింద పోతుంది.
పట్టీ ఉంది కదా, బ్లాక్ పట్టీ. ఎన్ని లీటర్లు పోతుంటే అన్ని లీటర్లు తగ్గుతుంది. అది చూసుకోవాలి మీకు. 130 వచ్చింది. 2 టాప్స్ వేయాలి. అయోడిన్. అవును సార్. ఇది బేస్ సార్, 2 డ్రాప్స్ వేయాలి. బేస్. మనకి ఇంతకు ముందు వాటర్ పింక్ వచ్చింది అనమాట. పింక్ ఉంటే హార్డ్నెస్ ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు పింక్ డైరెక్ట్ గ్లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి వేయాల్సిన అవసరం లేదు డ్రాప్స్. ఓకే. ప్రజెంట్ మనకు 25 కంటే తక్కువ ఉంది హార్డ్నెస్.